లక్కీ, అవి డమ్మీ నగలు కావు, ఒరిజినల్ బంగారు నగలని మీ మమ్మీ మరీ మరీ చెప్పింది. మా ఆయన లక్కీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ వేశారా? ఈ నగలన్నీ నాన్నగారు గుర్తుపట్టాలని చూస్తున్నారా? హే, రెడీ రెడీ, ఫోటోలు దిగాలి కదా. నానా మంచిగా ఇంకో ఫోజ్ ఇవ్వు. నాన్న, నగలు బాగా కనిపించాలి. అసలే అమ్మ నగలు. సరిగ్గా కనిపించకపోతే ఒప్పుకోదు. ఏ, మీ అమ్మ వస్తుంది, వెళ్ళి వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. హే, లే. లే. ఏమైంది మేడం? ఇంకా ఎందుకే డ్రామాలు? తీసే బుర్కా. తీ. మేడం, చూసారా మావయ్య, మీరు మొహం చూపించొద్దన్నారని ఇలా వేషం వేసుకొని వచ్చింది. అంటే మీ మాట వినట్లేదనే కదా? మీకింకా కోపం రావాలనే కదా ఇలాంటి దాన్ని ఏం చేయాలి? కూతురు కాబట్టి సరిపోయిందమ్మా. ఎందుకంటే తండ్రి బాగోగులు చూసేది కోడలు కాదు కదా. నువ్వు చూసేది కేవలం డబ్బులే. అదేంటి మావయ్య అలా అంటారు? ఏ రోజైనా గానీ మీ డబ్బులు గానీ మీ నగలు గానీ చూసానా? నేను చూపించాను కదమ్మా. నా భార్య విద్య వేషం వేసింది, నువ్వు నాటకం ఆడవు. నగలు తీసుకుని ఏం చేశావని మావయ్యని రెచ్చగొట్టి ఆయన ఆరోగ్యం పాడు చేశావు. నువ్వు అబద్ధాలు ఆడలేదా? ఆపు పద్మ. ఇంకా గణపతి ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నానా, ఇంకో విషయం, బావ బీఈడీ కూడా పాస్ అయిపోయాడు, త్వరలోనే టీచర్ అవుతాడు. నేను అనుకున్నట్టుగానే మా వారు మాస్టర్ నాన్న. అర్థమైంది, మీరందరూ ఒక్కటై నన్ను ఫోన్లు చేస్తున్నారు. కోడల్ని కూడా కూతుర్లా చూస్తాను కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు పద్మ. అడిగితే ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. అలాంటిది నగలు తీసుకుని నా బిడ్డను తప్పు పట్టేలా చేశావు. అయినా సరే నిన్ను నేను క్షమించేస్తున్నా. బతికిపోయావు, వెళ్ళు. పద్మక్క చెడ్డది కాదు బావా. అలాగని మంచిది కూడా కాదు బావా. అన్నయ్య, ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన కోడలి కడుపులో
మంట పెట్టుకోవడం మంచిది కాదు. అందరి జీవితాల్లో చిచ్చు పెడుతోంది. అవునరా, నువ్వు సమర్థుడిగా ఉండాలి. ఈ ఇంటి బాధ్యతల్ని పెత్తనాన్ని నీ భుజాల మీద వేసుకుంటే తప్ప తను దానికి రాదురా. ఖచ్చితంగా తనలో మార్పు తీసుకొస్తానన్నా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా గుండె నిండా సంతోషంగా ఉందిరా. తాతయ్య, ఇదంతా ఈ లక్కీ వల్లే. చుట్టాలుడు, నువ్వు పాడాల్సిన పాడు నేను పాడుతున్నానేట్రా. ఏ ఎవరో చేయాల్సిన పనులు మేము చేయట్లే. అబ్బా, అంట్లు కడిగినా కండగౌరం తగ్గపడం బాధాకరం అబ్బాయి. శ్రీశైలం, పిల్లల్ని రెచ్చగొట్టకు. పిల్లలే అక్క ఇళ్ళు యాసలట్టా ఉన్నాయి. మరి బుద్ధిగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. భయంతో పనిచేయడం కన్నా బాధ్యతగా పనిచేస్తే ఇంకా బాగుంటుంది. అత్తయ్య, వంట ఏం చేయమంటారు? నిధి ఇష్టం. నేను తినాలనుకున్నదే వండుతారేంటత్తయ్య? మా అక్క అడగటం, మీరు చెప్పటం. చుట్టాలుడు, నువ్వు పాడాల్సిన పాడు నేను పాడుతున్నానేట్రా. ఏ ఎవరో చేయాల్సిన పనులు మేము చేయట్లే. అబ్బా, అంట్లు కడిగినా కండగౌరం తగ్గపడం బాధాకరం అబ్బాయి. శ్రీశైలం, పిల్లల్ని రెచ్చగొట్టకు. పిల్లలే అక్క ఇళ్ళు యాసలట్టా ఉన్నాయి. మరి బుద్ధిగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. భయంతో పనిచేయడం కన్నా బాధ్యతగా పనిచేస్తే ఇంకా బాగుంటుంది. అత్తయ్య, వంట ఏం చేయమంటారు? నిధి ఇష్టం. నేను తినాలనుకున్నదే వండుతారేంటత్తయ్య? మా అక్క అడగటం, మీరు చెప్పటం. విద్య వెళ్తోంది. తను వెళ్లకుండా అత్తయ్య ఆపుతుంది. అమ్మా విద్య, ఇలా రామ్మా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పటికే వంట మొదలు పెట్టాలి కదా అత్తయ్య. చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే వస్తానండి. నిధి, ఈరోజు నిధిని వంట చేయమన్నాను, తను ఏ పని చేయలేదు. ఏంటత్తయ్య, నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? వంట చేయమని చెప్పాను కదా. తనకి రాదని సైలెంట్ గా ఉండిపోయింది అత్తయ్య. నిధి నాతో అయినా చెప్పుండాల్సింది కదా. ఈ పాటికే స్టవ్ వెలిగించేదాన్ని. నువ్వాగు. నిధి వెళ్లి స్టవ్ వెలిగిస్తుంది. నిన్నే నీ చెప్పాను కదా, నువ్వెళ్ళు. అలాగే అత్తయ్య. ఏమండి, ఏమండి,
ఏమండి 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 నిధి ఎందుకో అరుస్తోంది. ఏమండి అక్క ఏమైంది? నిధి ఎందుకో అరుస్తోందిరా. ఏమండి ఎక్కడున్నారు? ఏమండి రండి. నిధి ఏమైంది? ఏమైందమ్మా? కిచెన్ లో గ్యాస్ లీక్ చేశారండి. గ్యాస్ లీక్ అయిందా? దానికదే అవ్వడం కాదండి, ఎవరో కావాలని కక్ష కట్టి మరి ప్లాన్ చేసి గ్యాస్ లీక్ చేశారు. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ. మిస్సెస్ నిధి, నేనే మేడం. మహిళా కమిషన్ నుండి వస్తున్నాం. గృహహింసకు పాల్పడుతున్నారని నిన్న కంప్లైంట్ ఇచ్చింది మీరేనా? అవును మేడం. గృహహింస కేసా? ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? నేనే అక్క. నా మీద కక్ష కట్టిన అత్తయ్య మీద కంప్లైంట్ ఇచ్చాను. నేనేం చేశానమ్మా? నన్ను చంపాలని చూస్తున్నారు కదా అత్తయ్య. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ నిన్ను చంపాలనుకోవడం ఏంటి? అలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుంది? మిస్టర్, మీరు దబాయించకండి. ఆ అమ్మాయిని మాట్లాడనివ్వండి. మేడం, నన్ను కిచెన్ లోకి వెళ్లి స్టవ్ వెలిగించమని చెప్పింది అత్తయ్య. అక్కడికి వెళ్లి చూస్తే గ్యాస్ లీక్ చేసింది. పొరపాటున లీక్ అయి ఉండొచ్చు కదమ్మా. నువ్వు అత్తయ్యని వెనకేసుకుని రావద్దక్క. నువ్వు వంట చేయడానికి వెళ్తుంటే నిన్నాపి నన్నే వెళ్లి స్టవ్ వెలిగించమని అత్తయ్య చెప్పింది కదా. అది చెప్పాను, కానీ ఏ దురుద్దేశంతో కాదమ్మా. ఎందుకు లేదు? రాత్రి నుండి పొద్దున్న లేస్తే నువ్వే వంట చేయాలని చెప్పడంలో మీ కుట్రుందని ఇప్పుడు రుజువైందిగా. వెళ్ళి కిచెన్ లో చెక్ చేయండి. అదిగో మేడం అక్కడ. వెళ్ళండి. ఓకే మేడం. నన్ను చంపేస్తానని బెదిరించిన మా అన్నయ్య మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఉంది మేడం. ఇప్పుడు మా అమ్మేమో నా భార్య చంపాలనుకుంటుంది. గ్యాస్ లీక్ అవుతుంది. అవును మేడం, గ్యాస్ లీక్ అవుతుంది. చూసారు మేడం, సాక్ష్యాలున్నాయి. అలా ఎందుకు నిందలు వేస్తావు చెల్లి? అక్క, నిన్ను కూడా చంపేస్తారక్క. వీళ్ళని నమ్మకక్క. నీ ప్రాణం పోగొట్టుకోకు. నార్మల్. అసలు ఇంత ద్వేషం కలగడానికి కారణం ఏంటి? అది అలా అడగండి మేడం. నేను చెప్తాను మావయ్య. ఆస్తిలో వాటా కావాలన్నా మేడం. ఈ ఇల్లే ఆస్తి అంటే ఈ ఇంట్లో భాగం ఉంది కదా అని ఇక్కడికి వచ్చి ఉంటే మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు.
ఇప్పుడు లక్షలు విలువ చేస్తుందని ఎంత దారుణాన్ని కొడిగట్టారు మేడం. నిధి, ఇంకాపే. నువ్విలా రా ముందు. సినిమా అయిపోయింది, రామ్మా నిధి. దా దా. ఇంకా ఏం చేస్తున్నావి? పద బయటికి. ఇప్పుడు చెప్పండి మేడం, ఇదంతా ఎవరు చేశారు? ఇంకా విచారణ ఎందుకో? కళ్ళారా చూసాం కదా, కెమెరాలో రికార్డ్ చేసాం. ఎరా సుబ్బుగా, నీ పెళ్ళం బాగోతాం బానే నడిపిందిరా. నిధి, అరెస్ట్ చేస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ రాసివ్వండి. తీసుకెళ్ళండి. ఎలాంటిది గాని వీధిలో ఉంటే దీన్ని చూసి మా కోడళ్ళు కూడా పాడవుతారు. ఆ శ్రీశైలం గాడికి అదో ఆనందం, పని పాట ఏం ఉండదు కదా. అసలు వాళ్ళ గురించి వదిలేసేయండి. ముందు ఆ విద్యకు అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో దాని గురించి ఆలోచించండి. మనం ఏ ప్లాన్లు వేసినా దాన్ని తిప్పి కొడుతూనే ఉంది. ఈసారి కొట్టే దెబ్బకు అందరూ విలవిల్లాడాలి. జీవితాలు అల్లకల్లోలమవ్వాలి. అదిగో లాయర్ వచ్చాడు. నమస్తే మేడం. నమస్తే అండి. కేసుని కూడా ఇలాగే లేట్ చేయకండి. లేదు మేడం, అర్జెంట్ పని మీద వెళ్ళాను, ఆలస్యమైంది. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. గణపతి మీద పెట్టిన కేసుని వాయిదాలు వేయించకండి. ఆ ఫ్యామిలీ మొత్తం గణపతిని విడిపించుకోవడం కోసం కోర్టులో చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. త్వరలోనే వాడికి శిక్ష కూడా పడాలి. అలాగే చేద్దాం మేడం. ఒక 50,000 పంపించండి. మీరు మీ ఆఫీస్కి వెళ్లేలోపు మీ అకౌంట్లోకి క్యాష్ వచ్చేస్తుంది. వెంటనే నోటీస్ పంపించేస్తే మా ఇంట్లో కంగారు మొదలవుతుంది. ఆ సంగతి నాకు వదిలేయండి. జైల్లో మగ్గితే వాడు టీచర్ అవ్వలేడు. మీ అక్క భర్తని విడిపించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ లోపల సమయం చూసుకొని మీ అమ్మకు పెద్ద కొడుకు టీచర్ కాదు అన్న నిజాన్ని మనం ఎలాగో చెప్పేస్తాం. దాంతో ఒకరికి గుండెపోటు, ఇంకొకరికి తలపోటు. ఆ దెబ్బకి కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. మరి స్కూల్ కనుకున్న 25 ఎకరాల గురించి ఒక మాట తీసుకుంటే బాగుంటుంది. ఆ కేసు కూడా నేనే డీల్ చేస్తాను మేడం. ఆశపడకండి లాయర్ గారు, అవకాశం ఆటోమేటిక్ గా వస్తుంది. మాకు కోట్లు కలిసొస్తే మీకు లక్షలు ఇవ్వడానికి ఆలోచిస్తామా చెప్పండి. గణపతి గారిని జైలుకు పంపించినా మళ్ళీ బెయిల్ మీద బయటకొస్తే ఎలా? వస్తే మీ ప్రాణాలు తీస్తాడని మీరు మళ్ళీ పిటిషన్ పెట్టాలి సార్. అవసరమైతే విద్య కూడా నిన్ను బెదిరించి భయపెట్టింది అనంటే ఆ శ్రీశైలంగాడు కూడా రెచ్చిపోతాడు. వాణ్ణి కూడా అల్లుడికి తోడుగా ఉండమని ఆ శ్రీకృష్ణుడి జన్మస్థలానికి పంపించొచ్చు. అప్పుడు మగ దిక్కు లేకుండా పోతుంది. కొడుకుని తమ్ముణ్ణి విడిచిపెట్టండి అని మా అత్తయ్య ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ ఇంటిని దోచుకోవచ్చు, 25 ఎకరాల స్థలాన్ని కూడా లాక్కోవచ్చు. అంత ఈజీగా వచ్చేస్తుందా? చెప్పండి లాయర్ గారు మీ ప్లాన్. అందరూ సంతకాలు పెట్టేస్తే
మిగతా తతంగా నేను నడిపిస్తాను. ఇందులో సంతకం పెట్టండి. వాళ్ళు మారరు. అనవసరంగా క్షమించి వదిలేశాను. ఒక కొడుకు వల్ల ఇంకో కొడుకు అన్యాయం అయిపోతున్నాడు. నేనేం పాపం చేశాను? ఎంత బాధ అనుభవించాల్సి వస్తుంది. ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? నిద్ర రావట్లేదా? నిద్రపోయేంత ధైర్యం చాలక ఇక్కడే ఉండిపోయాను విద్య. కోర్టు నోటీస్ గురించి ఆలోచిస్తున్నారా? సమస్య పోయింది అనుకున్నాను, మళ్ళీ చిక్కుల్లో పడేస్తుంది అనుకోలేదు. ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో నాకు దక్కాల్సిన వాటాని వాళ్ళకిచ్చేస్తే కేసు విత్డ్రా చేసుకుంటారుగా. నిజంగానే ఇంట్లో వాటానే కావాలనుకుంటే ఇన్ని కుట్రలు చేయరు కదండి. అది వారి కోరికగా అడగచ్చు, లేదంటే ఈ స్థలం తీసుకుని మనకి ఇంకొక దారి చూపించొచ్చు. అలా కాకుండా ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటే ఏంటి దాని అర్థం? అవును విద్య, ఎందుకంత కక్ష? ఈ పాడ ఆలోచనలన్నీ సుబ్బు నిధీలు చేస్తున్నవి కాదు కాబట్టి ఇన్ని రకాలుగా వాళ్ళు విసిగిస్తున్నారు. అంటే మా బాబాయ్ వాళ్ళే ఇదంతా? మా పద్మవదన హస్తం కూడా ఉంది. ఒకరిది ఆశ అయితే ఇంకొకరిది అసూయ. వీళ్ళిద్దరికీ ఎరేసి వాళ్ళ పనులు పూర్తయ్యేలా వీళ్ళని వాడుకుంటున్నారు అని తెలిసేలా చేస్తే వీళ్ళల్లో మార్పు వస్తుంది. వాళ్ళు మారతారంటవా? పరాయి వాళ్ళైతే వాళ్ళ కర్మాని వదిలేసేవాళ్ళం. కొందరి ప్రలోభాల వల్ల వాళ్ళు ప్రభావానికి గురైతే వాళ్ళ తప్పుని గుర్తించేలా చేయగలిగితే. సరిగ్గా చెప్పొచ్చుగా. మంచిగా చెప్తేనే అర్థం కాదు, వంకరగా చెప్తేనైనా అర్థం చేసుకుంటారేమోనని ఇలా చెప్పానన్నమాట. శ్రీశైలం, నువ్వాగు. గణపతి, విద్య, మీరు పూజలో కూర్చుండమ్మా. అమ్మా, ఇద్దరు ఒకరి నుదుటిన ఒకళ్ళు బొట్టు పెట్టుకోండి. ఆ కంకణం కూడా కట్టుకోండి. నా మెళ్ళో మీరు 3 ముళ్ళు వేస్తే అప్పుడు మీ చేయి పట్టి నడిచాను. ఇప్పుడు నా చేతికే ముడివేశారు. మీ జీవితం మీద పడ్డ ముళ్లను ఏరి పారేస్తాను. చూసావాక నా కూతురు అంత గొప్పగా చెప్పిందో. సంతోషించాలే కాని పాట పాడి హారతిచ్చి కొబ్బరికాయ కొడితే వెళ్ళి రాసి తీసుకుంటాం.
కూర్చోడానికి కూడా ప్రాబ్లం అనుకుంటా మావయ్య. అంటే ఇలాంటి వాళ్ళకి ఇంట్లో వాటా కావాలంట. ఎట్టారా? శ్రీశైలం, నువ్వు ఊరుకో, పూజ జరగనివ్వు ముందు. అట్టాగే అక్క. విద్య, నువ్వు పాట పాడమ్మా. తన్మయత్వంలో కొందరిని మర్చిపోయి ఆ అమ్మవారిని తలుచుకుంటూ తరిత్తాం. చంద్ర సహోదరి మునిగణవంతి మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేద అమ్మా, అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతివ్వాలి. ఓం అష్టైశ్వర్య సిద్ధిరస్తు. శాంతి శాంతి శాంతి. అమ్మా, సాయంకాలం సంధ్యావేళలో 8 దీపాలు వెలిగించి నైవేద్యం స్వీకరించి ఉపవాసాన్ని విరమించుకోవాలి. అలాగే పంతులు గారు. ఈలోపు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చినా మంచిదే. వెళ్ళొస్తాను పంతులు గారు. అమ్మవారి అనుగ్రహం కోసం ఏమైనా చేస్తాను. శుభం. మా అక్క దీక్షలో ఉంది. అష్టలక్ష్మి వ్రతం పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. అది కనుక పూర్తయింది అంటే అమ్మవారి అనుగ్రహంతో గ్రహబలం తోడై గణపతి బావగారు ఇంకా జైలుకే పోరు. ఎందుకు గింజుకుంటున్నావు ఇది? ఉపవాసంలో ఉన్న విద్య మంచినీళ్లు తాగినా కూడా పూజ ఆగిపోయినట్టే కదా. దీక్ష భగ్నం చేసేదెవరు? నేనే. అమ్మవారిలా వచ్చింది పద్మక్క. ఇంటి పెత్తనం చేతిలో ఉన్నప్పుడు లక్ష్మి కళ ఉట్టి పడుతూనే ఉంటుంది. హ్యాపీ దివాళీ సుబ్బు. థ్యాంక్స్ అక్క. స్వీట్స్ తీసుకొనిది. మా అక్క సంతోషంగా ఉండాలని అష్టలక్ష్మి వ్రతం చేస్తుంది వదినా. ఆ దీక్ష చెడిందన్న వార్త వినగాని అప్పుడు స్వీట్ తీసుకుంటాను. పద్మక్క వచ్చేసింది కదా, ఇంకా విద్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నన్ను గుడ్డిగా నమ్మి మీ కళ్ళని కుళ్ళబొడ్చేస్తాన్రా. విద్య జీవితం నాశనమయ్యాక నన్ను అభిమానించే మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తే ఆ 25 ఎకరాలు నా పేరిట చేసుకోవచ్చు. వదినేదో ఆలోచిస్తోంది. ప్లాన్ ఎలా వర్కౌట్ చెయ్యాలా అని. అదేంటో చెప్పక్క, మేం కూడా అమలు చేస్తాం. మీరైతేనే చేయగలరు. ఎందుకంటే పూజ సామాగ్రిని విద్య ఎక్కడ పెడుతుందో మీకే తెలుస్తుంది కదా. అవన్నీ స్టోర్ రూమ్ లోనే ఉంటాయి వదినా.
దీపావళి పండుగ ఏర్పాట్ల విద్య? ఏర్పాట్లు దేవుంది వదినా. ఒత్తులు చేసి పెట్టుకుంటే పని తేలికవుతుంది కదా. నువ్వు పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు నిన్నే లక్ష్మీదేవిలా చూసుకునేవారు మావయ్య. నీ చేత్తో 10 రూపాయలు ఇస్తే 10,000 లాభం వస్తుందని ప్రతిరోజు పండగ చేసుకున్నా లోటు ఉండదు అనేవారు. కాని నువ్వు అత్తారింటికి రాగానే అదృష్టం చేయి జారిపోయింది, చెయ్యి కూడా జారిపోయింది. వదినా, నాన్నకొచ్చిన పక్షవాతం గురించి ఎక్కడా ప్రస్తావించొద్దని చెప్పాను కదా వదినా. ఇక్కడ పరాయి వాళ్ళెవరూ లేరు కదా, నీతో కాబట్టి మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఇదిగో తీసుకో. ఏంటది? నిధికిచ్చి నీకివ్వకపోతే నాకేదోలా ఉంటుంది. స్వీటేలే, బంగారం కాదు. తీసుకో. నువ్విచ్చినా నేను తీసుకోను. స్వీటా? బంగారం గురించి నేను చెప్పేది. నీ మనస్తత్వం నాకు తెలుసు కదా, పట్టుదలగల మనిషివి. తిను. నేను ఉపవాసం చేస్తున్నాను వదినా. పూజ అయ్యాక తింటాను. సరే, నీ ఇష్టం. పద, షాపింగ్కి వెళ్ళి అక్క చెల్లెలిద్దరికీ పండక్కి చీరలు కొంటాను. ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే మావయ్య. అదే నిజమేలే. నేను కూడా వస్తాను. నీకు హెల్పింగ్ చేసినట్టుగా ఉంటది కదా. గణపతి తెలివితేటలే వేరు. తమరే మెచ్చుకోవాలి మరి. ఊరుకో మావయ్య. సరే అల్లుడు, పదమ్మా, క్యారేజ్ ఎగడదు గాని రారా. వెళ్ళండి, నాకు కావాల్సింది ఇదే. అందుకే లక్కీ ఫోన్ చేస్తే విద్యతో మాట్లాడించాను. ఇప్పుడు విద్య దీక్ష కూడా భగ్నం అవుతుంది. అయ్యేలా చేస్తాను కూడా. అత్తయ్య, గుడికి వెళ్తున్నాను. మీకు చెప్దామని వచ్చాను. మీరేంటత్తయ్య ఇక్కడ కూర్చుని పనిచేసుకుంటున్నారు? సాయంత్రానికి ఇచ్చేస్తా అని చెప్పాను. హాల్లో కూర్చుంటే మీ పనులకి ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నానమ్మా. పండగ పూటైనా మీరు విశ్రాంతి తీసుకోలేకపోయారా? ఈ 2 జాకెట్లే అయిపోతుంది. సరే, ఏమైనా పనుంటే చెప్పండి అత్తయ్య, నేను చేస్తాను. వద్దమ్మా, నువ్వు ముందు గుడికెళ్ళిరా. ఇది పెద్ద పనేం కాదు. పూల సజ్జా కూడా పట్టుకుని వచ్చేశావు. ఆలస్యం చేయకు. ఇంకో గంటలో జనం కూడా గుడికి ఎక్కువగా వస్తారు. సరే అత్తయ్య, ఆయన వస్తే చెప్పండి. అలాగే. ఆ విద్య, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. గుళ్ళో ప్రసాదం ఇస్తే తినమ్మా, ఏం పర్వాలేదు. సాయంకాలం దీపాలు వెలిగించే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదనుకున్నాను. గుళ్ళో తీర్థం తీసుకున్నా దీక్షకు భంగమేం కాదు. నీ కోపికుంటే పర్వాలేదు. కళ్ళు తిరిగినట్టయితే ఇంకేం ఆలోచించకుండా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకో. అలాగే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అల్లుడు, నువ్వు విద్యనెక్కించుకెళ్లాల్సింది పోయి నేను నీ వెనకాల బైక్ మీద తిరుగుతున్నానేట్రా. నాకు తోడుగా నువ్వు వస్తే నాకు సంతోషమే కదా మావయ్య. రే, నీ పెళ్ళాక నేను నీడలా తిరగడం ఏట్రా. ఆలసిస్తుంటే నీతో విజయం పంపిస్తే అయిపోయేది అనిపిస్తుందిరా. మావయ్య, లక్కీకి క్యారేజ్ ఇచ్చేసి వచ్చాంగా, పదా. అంతేనంటావా? అంతే. కానీ ఒరే, నాకెందుకో నేనేమన్నా మీకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నానేమో అనిపిస్తోందిరా. ఓ ఏట్రా, దిగమంటావా? కూర్చో. రే, మళ్ళీ లక్కీ ఉంటే దింపేస్తావేటి? రే అల్లుడు, అల్లుడు, ఇటు వెళ్తున్నావేట్రా? దిగు. అల్లుడు, నా చెవిలో పూలెడదామని ఇప్పుడు కొంటున్నావా ఏట్రా? కాదు మావయ్య, ఇంటికి పూలు తీసుకెళ్ళాలి. అమ్మా, 1/2 కిలో గులాబీ పూలు, 1 మూర మల్లెపూలు ఇవ్వమ్మా. అలాగే. ఓహో, ఈ గొడవలని మామూలే కదా అని విద్యకి మల్లెపూలు కొనుక్కుని పోతున్నావా? అర్థమైందిరా. న్యూసెన్స్ ఉంటే మటుకు రొమాన్సింగ్ ఉండకూడదా ఏటని బాలే ఆలోచించేవాళ్ళు. అయ్యో మావయ్య, పూలు తీసుకెళ్లేది పూజ కోసం. ఆ పిల్లవర్రా? పూజ స్వామి, నీకు దండం పెడతా. విద్య వ్రతం చేస్తుంది కదా, అందుకోసం తీసుకెళ్తున్నాను. అబ్బా ఎరా, నిజంగానే నా చెవిలో పూలెడదాం అనుకుంటున్నావేట్రా నువ్వు? ఎంత కట్టుకెళ్తున్నావు కూడా తెలియని పసిపిల్లని అనుకున్నావేట్రా? వీటిని తీసుకెళ్లి భార్యతల్లో పెడతారా చెప్పు? మరా మూర సంగతి ఏట్రా? మల్లెపూలంటే విద్యకి ఇష్టమని తీసుకెళ్తున్నాను అంతే. అవును, ఆ పూలు అమ్మవారికైనా వేయచ్చు కదా. ఇంకెక్కువ చెప్పకరా.
సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత రాత్రి నీ దేవుని ఆరాధించడం మొదలెడతావు కదా. పర్లేదురా, మొమాటం ఎందుకు? భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు కూడా. మన కష్టాలు తీరాలని విద్య చేసే వ్రతం సంపూర్ణం అవ్వాలి మావయ్య. అవుతుందిలేరా. ఎంతమ్మా? 200. తీసుకోమా. పద వెళ్దాం. అల్లుడు, ఇంట్లో ఎవరు లేరేటి? అక్క విద్యా, విద్యా, అమ్మ విద్యా, విద్యా, అక్క విద్యా. మావయ్య గణపతి వాళ్ళు వచ్చినట్టున్నారు, కేకలు వేస్తున్నారు. వినబడింది. విద్య కనిపించిందా? కనపడదు. మా అమ్మ రాగానే అడుగుతారు కదా. అదిగో అక్క. విద్య ఎక్కడుందమ్మా? గుడికి వెళ్ళిందిరా. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. చాలాసేపయింది వెళ్ళి. అక్క, అక్క, అల్లుడు వచ్చాక బండి మీద వెళ్ళి రావచ్చుగా. 6 గంటల ఇంట్లో ఉండేవాళ్ళు. దగ్గరే కదా, నడిచి వెళ్తే త్వరగా వచ్చి ఇచ్చని వెళ్ళిందిరా. వినబడుతున్నాయా వాళ్ళ మాటలు? అసలు విద్యక్క గేటు దాటితేనే కదా వెళ్ళినావిడ తిరిగొస్తుందనడానికి. స్టోర్ రూమ్ లో స్పృహ కోల్పోయి జీవోత్సవంలా పడుంది. పాపం ఉపవాసంలో ఉంది. నీరసం వచ్చి ఎక్కడైనా కూర్చుండిపోయిందేమో. అట్టగైతే ఫోన్ చేసేది కదా. లేదు మావయ్య, గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళనని చెప్పింది. గణపతి, నువ్వు వెళ్ళి తీసుకురారా. సరే అమ్మా. పెట్రోల్ దండగా, అసలే రేట్ ఎక్కువ. అత్తయ్య అలాంటిది ఉండనివ్వదు. పైగా సూర్యాస్తమయం కావస్తుంది. పొద్దుపోయేలోపు 8 దీపాలు వెలిగించాలి అని పంతులు గారు చెప్పారు కదా. రేపు సూర్యోదయం అయిపోయేదాకా లేవదు. అస్సలు లేవదు. పదండి. అక్క, అల్లుడు చాలా సేపు అయింది, ఇంకా రాలేదేటి? ఒకసారి ఫోన్ చెయ్యి. పిన్ని గారు, విద్య ఎక్కడుంది? దీపాలు వెలిగించే టైం అయింది కదా. ఇంకా రాలేదు. చీకటి పడ్డాకొస్తే ప్రయోజనం లేదని చెప్పండి. మా అక్కకన్నీ తెలుసులేండి. అమ్మా, అమ్మా. గణపతి, విద్యరా? విద్య గుడికి వెళ్ళలేదమ్మా. అమ్మ విద్య, త్వరగా కానీ అమ్మా, ఎక్కువ టైం లేదు. ఒక్క ముండిది అనుకున్నట్టే దీపారాధన చేయగలిగింది. ఇప్పుడు ఇలా అవుతున్నా? నైవేద్యం తింటే వ్రతం పూర్తవుతుంది, కానీ నైవేద్యం తినలేదు కదా. అమ్మ విద్య, మొత్తానికి దీపాలు వెలిగించేసావు. నువ్వు సూపర్ అమ్మా. అమ్మ మహాలక్ష్మి, మా అక్క దీక్ష భగ్నం అవుతుందేమో అనుకున్నాం, కానీ సకాలంలో తను దీపారాధన చేసేలా శక్తినిచ్చావు.
అమ్మవారి కృపుంటే అన్నీ సాధ్యమే నిధి. తీసుకోండి. అందరికీ విద్య, నేను తర్వాత తీసుకుంటాను. అమ్మ విద్య, ముందు నాకు ఇవ్వమ్మా. ప్రసాదం తిన్నాక సుష్టిగా భోంచేసి పండక్కి సుఖాంతం చెప్పేయాలి. అలాగే బాబాయ్. నువ్వు నైవేద్యం తెచ్చుకున్నావా? అమ్మవారి దగ్గర ఉంది కదా వదినా, ముందు మీరు ప్రసాదం తినండి. కారవేట్రా ప్రసాదం బ్రహ్మాండంగా ఉంటే నీళ్ళ మాకు నీళ్ళు కావాలంటే మీరు తాగిస్తారండి. చేతుల్లేవా? తెచ్చుకోండి వెళ్ళి. నిధి, నీళ్ళు తీసుకురావే, నాకు నోరు మండిపోతుంది. మంట గొంతు మండిపోతుంది. నిధి, వాటర్. మావయ్య తిన్నాడుగా, బానే ఉన్నాడు కదా విద్య. వీళ్ళకేమైంది? వీళ్ళ పాపం పండిందండి. కారం కలిపిన ప్రసాదం మాకు పెట్టావా? నువ్వు కలిపిందే నీకు పెట్టాను చెల్లి. ఏం జరిగింది విద్య? చిచి, అసలు బుద్ధుందా మీకు? అమ్మవారి నైవేద్యాన్ని ఇలా చేసినందుకు మీకు బుద్ధి చెప్పడానికే ఇలా చేశాను. మనల్ని ఏమీ చేయలేరు సుబ్బు. గణపతినే మీ అమ్మ కాలర్ పట్టుకొని చెంపలు వాయించేస్తుంది. ఏంటో నువ్వనేది? తప్పు చేసింది మనమైతే గణపతి బావని ఎందుకు కొడుతుంది? కొడుకు క్లాసులు చెప్పే టీచర్ అనుకొని మురిసిపోయే ఆవిడికి గణపతి గురువే కాదు అటెండర్ అని చెప్పానే అనుకో, మా అమ్మ గుండె ఆగిపోతుంది. చంపకుండా చావు దెబ్బ తీయాల్సిందే సుబ్బు. ఇన్నాళ్ళు చెప్పకుండా వాయిదా వేసుకుంటూ వచ్చిన నిజాన్ని ఇప్పుడు పట్టబయలు చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటోదినా? గణపతిని జైలుకి పంపిస్తాం. పార్వతి పిన్నిని మంచానికి పరిమితం చేస్తాం. శ్రీశైలాన్ని పిచ్చోడ్ని చేస్తాం. విఘ్నేష్ ఉన్నాడు కదా, అందులో తనకి వాటా ఉంటుంది కదా. ముందు మనకి దక్కేలా చూసుకోవాలి సుబ్బు. కోట్లు ఊరికే రావు. ఇంతకీ మా అక్కేమవుతుందో చెప్పలేదు వదినా. ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకి చెల్లా చెదురైనప్పుడు ఎటెళ్లి సేవలు చేయాలో తెలియక అవస్థలు పడుతూ ఉంటుంది. బాగుంది. నిజం చెప్పకుండా లేట్ చేసే కొద్దీ మా అక్క చెలరేగిపోతూనే ఉంటుంది. పదండి. శభాష్ సుబ్బు, నిజం చెప్పకుండానే అనుకున్నది సాధించగలిగావు. గ్రేట్. థ్యాంక్ యూ సిస్టర్. మన కళ నిజమవబోతుంది. ఏదైతే అనుకున్నామో అదే చేయగలుగుతున్నాం. నేను చెప్పాను కదా నిధి, అవతల వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం జాలి పడితే మనకి ఒరిగేదేమీ లేదని. అదే వాళ్ల బాధని క్యాష్ చేసుకున్నామే అనుకో, మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్. అందుకే గణపతిని ఇరకాటంలో పడేసి మాట ఇచ్చేలా చేశాను. మేం కూడా మీ అమ్మకి నిజం చెప్పకుండా ఆగిపోయాం. చెప్తే ఏమవుతుంది? మహా అంటే పిన్నికి గుండె నొప్పి వస్తుంది. ఒకవేళ రాలేదే అనుకో, పెద్ద కొడుకుని నిలదీస్తూ నువ్వు టీచర్ అయ్యాకే నాకు కనిపించు అని రెచ్చగొడుతుంది.
దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? అస్సలుండదు. మా అక్క వ్రతం చేసినా ఫలితం మాత్రం మనకి దక్కింది. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలని ఎన్ని పూజలు చేసినా ఏముంది, వారం రోజుల్లో ఈ ఇల్లు మన చేతిలోకి వస్తుంది. ఏదేమైనా పద్మక్క సలహా వల్లే ఇవన్నీ చేయగలిగాం. అవునదినా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. దాందే ఉందిలే, త్వరలోనే అందరి రుణాలు తీరిపోతాయి. ఒక్క పార్వతి అత్తయ్య బాకీ మాత్రం అలాగే ఉండిపోయింది. పిచ్చి నిధి, నీ పేరులో నిధున్నంత మాత్రాన నువ్వు తెగ ఆస్తులు పోగేసుకుంటున్నాను అనుకోవద్దు. మీ చేత పనులన్నీ చేయించుకొని ఆస్తిపాస్తులన్నిటినీ నా పేరు మీద ఉండేలా చేసుకుంటాను. అప్పుడు అర్థం అవుతుంది ఈ పద్మ అంటే ఏంటో. ఇప్పుడు మనం తర్వాత చేసే పనేంటి? వదినే చెప్తుంది. విఘ్నేష్కొచ్చే వాటాని కూడా ఎలా నీకొచ్చేలా చేయాలని ఆలోచిస్తున్నాను. అది సాధ్యమవుతుందా? గొడవ అవుతుంది, తను ఊరుకోడు. ఏదైనా కలిసే వ్యాపారం చేసుకుందాం. అలా కాదు సుబ్బు, కష్టపడేది మీరైతే తను ఊరికే వచ్చి ఎంజాయ్ చేస్తానంటే ఎలా? అవునవును వదినా, నువ్వేం చేస్తావో చెయ్యి, మా ఆయనకేం తెలీదులే. ఈ ఇల్లు 25 ఎకరాలు మీ పేరు మీద ఉండేలా చేద్దాం, సరేనా? సరే అక్క.